మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక పరిస్థితులు చక్కగా కలిసి వస్తాయి. వాటిల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. మంచి ఉపశమనాలు కూడా మీకు కలిసి వస్తాయి. అయితే ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండటం అనేది సూచన చేయటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వ్యవహారిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఆ సమస్యలు కూడా మీరు అధిగమిస్తారు. అలాగే ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. పెద్దల ద్వారా సంక్రమించేటటువంటి వివిధ రూపాల్లో ఆస్తులు కావచ్చు, ఆదాయ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, వాటిల్లో మీకు ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారిక విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పొందేటటువంటి ప్రయత్నం చేయండి. గృహము వాహన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. సౌకర్యాలు మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. కొందరి మిత్రుల వలన మీరు నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. సహోద్యోగులు కూడా మిమ్మల్ని వివిధ రూపాల్లో ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దాంపత్య జీవనంలో సమస్యలు తొలగిపోతాయి. అన్యోన్య జీవన శుభాలు కూడా ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి పరిచయాలకు ఈ వారం మకర రాశి వారు తప్పనిసరిగా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. మకర రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించి ఆరాధించటం అనేది చాలా అవసరము. వీలైతే కనుక స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి. అలాగే వీలైతే కనుక ఆవు పాలను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేయటం ద్వారా విశేష శుభాలు కలుగుతుంటాయి. మీ కార్యక్రమాల్లో కుటుంబ జీవనంలో అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి.